1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గోల్డ్ రోజు రోజుకి పెరుగుతుంది, తగ్గుతుంది. అసలు ఏం అర్థం కాకుండా ఉంది. కొనాలో తెలియట్లేదు, కొనకూడదో తెలియట్లేదు. పసిడి ప్రియులకైతే ఒక్కో రోజు మామూలుగా షాక్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఈరోజు 1.50కి అంటే 1,50,000కి చేరుకుంది. నిన్న మొన్న కాస్త తక్కువలో ఉందనుకుంటే మళ్ళీ పెరిగిపోయింది. అలాగే మరోవైపు ప్రభుత్వం కూడా గోల్డ్ మానిటైజేషన్ తీసుకొస్తాము అని అంటుంది. ఇప్పటికే ఆ స్కీమ్ ఉంది, బట్ దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని మార్పులు చేర్పులతో ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. అసలు ఈ స్కీము ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి? గోల్డ్ మానిటైజేషన్, ఇంతకుముందు మనం డబ్బుల విషయంలో డిమానిటైజేషన్ అని, మళ్ళీ ఇప్పుడు వింటున్నాము. ఏంటి అసలు ఇది? ఇవన్నీ మనం క్లియర్గా ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నిర్మల గారు. ఏంటి ప్రశాంత్ గారు, మళ్ళీ పెరిగిపోయింది, 1,50,000కి పోయింది గోల్డ్. మీరు చెప్తూనే ఉన్నారు మళ్ళీ అవుతుంది, ఈ మంత్లోనే అవుతుంది 1,50,000 చూడండి అని. అలాగే అయింది. అదే అండి, అంటే ఇప్పుడు గోల్డ్ కున్న మద్దతు ధరాన్ని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. 1,40,000 కంటే కింద పడిపోయి గోల్డ్ 1,39,000 లాస్ట్ ఇయర్ లో చూడడము. సో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి 1,50,000కి వచ్చింది. ఎందుకంటే గోల్డ్ అనేది గోల్డ్ అండ్ డాలర్ ప్రపంచంలో ఉన్న 2 స్ట్రాంగెస్ట్ కరెన్సీస్ అండి. దీన్ని బీట్ చేయడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఏదైనా పరిస్థితులు, యుద్ధ వాతావరణం వచ్చి ఏదైనా పరిస్థితుల్లో డాలర్ విలువ లేకుండా పోవచ్చుకేమో, కానీ బంగారం అనేది విలువ లేకుండా పోదు. ఎందుకంటే ఇది గత 2-3 వేల సంవత్సరాలుగా, ఒకటి కాదు రెండు కాదు 200 దేశాలు కూడా తమ యొక్క సెక్యూరిటీ కింద దాచుకున్న నిధులండి. సో కాబట్టి బంగారం అనేది వాల్యూ కానీ వన్నె కానీ ఎప్పుడు కోల్పోదు. కాకపోతే లాస్ట్ 1-2 years గా ఏం జరుగుతుందంటే అత్యధికంగా బంగారం అనేది 100% రిటర్న్ రావడం తోటి ఒక ఇయర్ నుంచి బంగారు కూడా ఒక స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లాగా కొనడం అమ్మడం అనేది జరగడం వల్ల ఇంత ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. సో ఇంత ముందు ఇంత గోల్డ్ కి ఇంత ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేటి కాదు. సో ఇప్పుడు రావడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే అందరూ కూడా దీన్ని కొనడం కానీ నమ్మడం కానీ లావాదేవీలు ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల జరిగింది. అదే మనం డిస్కస్ చేసినట్టు గోల్డ్ మళ్ళీ తిరిగి దాదాపు 170-2 lakhs వెళ్లే రోజులు కూడా ముందులో ఉన్నాయి. ఎందుకంటే ఫెడ్ ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తుందో అక్కడి నుంచి తీసుకొచ్చి నెక్స్ట్ పెట్టేది గోల్డ్ మీద అండి ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి గోల్డ్ అనేది వాచ్ అవుట్. అది ఇండియాలో జరుగుతున్న కారణాల వల్లనో, ప్రధానమంత్రి గారు అప్పీల్ చేసిన కారణాల వల్లనో గోల్డ్ పెరగడం తగ్గడం అనేది లేదు. అంతర్జాతీయ కారణాలు, ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వడ్డీ రేట్లు, బాండ్ రిటర్న్స్, ఇలాంటి సంబంధించిన అంశాల మీద రేట్లు మారుతుంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో గోల్డ్ నిశ్చింతగా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చర్చించాం. సో మీరు ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ మాట్లాడారు, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని. దాని గురించి నేను కొన్ని వివరాలు చెప్తాను. ఎందుకంటే చాలా మందికి, నాకు తెలిసి 199 మందికి ఈ స్కీమ్ అనేది ఆల్రెడీ ఉంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలియదు. దీని విధి విధానాలు ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకొని దాని తర్వాత ఏం మారబోతుందో డిస్కస్ చేద్దాం. 2015లో అండి ఆర్బీఐ ప్రవేశపెట్టింది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. దీని ఉద్దేశం ఏం లేదండి, మీరు ఇంట్లో నిరుపయోగంగా పడిన గోల్డ్, అంటే కడ్డీల రూపంలో చాలా మంది కరిగించి పెట్టుకుంటారు గోల్డ్, లేదా పార్లర్ రూపంలో బిస్కెట్లు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద. అది మీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ రోజు వాల్యూకి అమ్ముకొని మీరు దాని ధర తీసుకోవాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అదే స్కీము. దీంట్లో 3 లాభాలు చెప్తుంది గవర్నమెంట్. ఏంటంటే మీరు గోల్డ్ మానిటైజేషన్ చేసుకొని మీ దగ్గర ఉండే నిరుపయోగమైన బంగారు, అంటే దీనికి ఏంటి అనేది చెప్తాను, వాటిని మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే మీరు ఏ రోజైతే వచ్చి తిరిగి దాన్ని తీసుకుంటారో ఆ రోజు ధర మీకు వస్తుంది. మీకు ఇంట్లో లాకర్లో పెట్టుకుంటే లాకర్ ఫీజులు కట్టాలి. సో కాబట్టి అది ఉండదు. 2, వడ్డీ వస్తుంది. పైగా మీకు ఒక 2-2.5% అదనపు వడ్డీ ఎవ్రీ ఇయర్. దాన్ని క్యాలిక్యులేషన్ చేసి 1 కోటి రూపాయలు పెడితే 2.5 లక్షల రూపాయలు మీకు ఒక వడ్డీ రూపంలో వస్తుంది. ఇది కాకుండా ఆ వడ్డీ అనేది కూడా ట్యాక్స్ ఫ్రీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ. సో కాబట్టి ఇన్ని హంగులతో, ఆకర్షణతో దీన్ని ఒక స్కీమ్ ని ప్రవేశపెట్టారు 2015లో. దీంట్లో 3 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ బాండ్స్ అంటారు, షార్ట్ టర్మ్ బ్యాంక్ బాండ్స్ అంటారు, STBD. తర్వాత మీడియం టర్మ్ గవర్నమెంట్ బాండ్స్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్. అంటే 3 years లోపలైతే బ్యాంక్సే వాటిని తీసుకోవచ్చు. సో తర్వాత మీడియం టర్మ్ అంటే 3 నుంచి 10, లాంగ్ టర్మ్ అంటే 10 అబవ్. ఇవన్నీ గవర్నమెంట్ మీద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు వచ్చే లాభం ఏంటి అంటే, ఆ గోల్డ్ ని కరిగించిన కడ్డీలో, బార్లో మీరు పెట్టారంటే ఈ 99.5 ప్యూరిటీ తో మీకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఓకే, అది మీకు ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. గవర్నమెంట్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా బ్యాంకులు ఇష్యూ చేస్తాయి. ఆ సర్టిఫికేట్లను మీరు ఏ రోజైతే మెచ్యూరిటీ అయిపోతుందో 3 ఏళ్ల కాలంలో, ఆ రోజు ఉన్న రేట్కి డబ్బులు కానీ ఫిజికల్ గోల్డ్ కానీ మీకు ఇస్తారు.
ఇక రెండు ఏంటి అంటే ఇందులో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఇచ్చే గోల్డ్ మీకు ఇవ్వరు. సో మీరు ఇచ్చే గోల్డ్ కరిగిచ్చేస్తారు. మీ దగ్గర కడ్డీలు ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ అదే, అంటే బ్యాంకు లాకర్లో పెట్టినట్టు సేమ్ గోల్డ్ రాదు. ఇక జ్యువెలరీ ఇచ్చినా కూడా మీరు దాంట్లో ఉండే అన్ని రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అన్ని కూడా తీసేసి ఫిజికల్ గోల్డ్ గా కరిగించి దాన్ని సిటిపిసి అంటారు, కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్ట్ సెంటర్ ప్రతి బ్యాంక్ కి అసోసియేట్ అయి ఉంటుంది. ఆ సిటిపిసి క్వాలిఫైడ్ కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్ సిపిటిసిలో వాటిని టెస్ట్ చేసి అంత మొత్తం గోల్డ్ ఉంటేనే దానికి తగ్గట్టుగా మీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాములు నా దగ్గర మంచి బంగారం ఉందని తీసుకెళ్లారు మీరు, కానీ వాళ్ళ ప్యూరిటీలో 70 గ్రామ్సే తెలియదు అనుకోండి, 70 గ్రామ్స్కే ఇష్యూ చేస్తారు. మినిమం 10 గ్రామ్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు. సో మీరు చాలా మంది బంగారం అనేది తాతల తాను నుంచి వచ్చినట్టు, తండ్రుల కాడ నుంచి వచ్చినట్టు ఇంట్లో పెట్టుకొని ఉంటాం ఎప్పుడన్నా అవసరాలు, కానీ వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయండి అనేది ప్రధాన ఉద్దేశం. కాకపోతే ఇది ఎందుకో సక్సెస్ కాలేదండి. దాదాపు భారతదేశంలో అంటే మనకు ప్రపంచ దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల టన్నులు గోల్డ్ మైన్ అయింది మొత్తం గత 4000 సంవత్సరాల్లో. అందులో 25,000 నుంచి 50,000 టన్నులు కేవలం భారతదేశంలో, అందులో రిటైలర్ రూపంలో లేకపోతే ఆలయాలకు సంబంధించిన నిధుల్లో బ్యాంకుల్లోనూ ఉందని ఒక అంచనా, అంటే దాదాపు 1/4. సో మరి ఇంత పెద్ద మొత్తంలో బంగారు నిల్వ ఉండేది, ఇలాంటి ఒక స్కీమ్ పెడితే భారతదేశంలో చాలా మంది గోల్డ్ దీన్ని ఇన్వెస్ట్ చేసుకుంటారు, బ్యాంకుల్లో తెచ్చి మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం రాదు, మనకు డాలర్ల పైన భారం తగ్గుతుంది అనే ఉద్దేశంతో పెడితే దాదాపు మొత్తం మీద కూడా ఒక 5-6 ఏళ్లలో కూడా 50 టన్నులు కూడా ఈ స్కీమ్ ని వాడుకోలేదు. సో మరి అది ప్రజలకు నమ్మకం లేకనా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బంగారు చాలా మంది బ్లాక్ మనీ కింద చూస్తారండి. అంటే చాలా మందికి తెలియదు, భారతదేశం ఐటీ చట్టం ప్రకారంగా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా ఒక మ్యారీడ్ లేడీకి 500 గ్రామ్స్ గోల్డ్ అన్అకౌంట్, అంటే మీరు దాని గురించి చెప్పాల్సిన పని లేదు, తండ్రి ఇచ్చారా తాత ఇచ్చారా 500 గ్రామ్స్, అన్మ్యారీడ్ లేడీ అయితే 100 గ్రామ్స్, అండ్ ఈచ్ మేల్ పర్సన్ కి 100 గ్రామ్స్ వరకు మీరు ఐటీ సోదాలు చేసినా కూడా అంతవరకు సీజ్ చేయకుండా ఆపొచ్చు. ఏ ఐటీ వాళ్ళు వచ్చినా కూడా అంతవరకు. ఆ పైన దానికి మీరు లెక్కలు చూపించాలి, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మీద ఆదాయం అనేది. సో కాబట్టి అంత మొత్తం కంటే ఎక్కువ బంగారు ఉంటే కొంచెం భయపడాలి, అంత మొత్తం లోపల ఉంటే మీరు వచ్చి హ్యాపీగా డిపాజిట్ చేసుకోవచ్చు. మరి ఎందుకో తెలియదు, ఇది రాకపోవడంతో దాన్ని డిస్కంటిన్యూ చేశారు. 2025 మార్చిలో డిస్కంటిన్యూ చేశారు. ఏవి మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 3 years లోపల బంగారు మీ దగ్గర డిపాజిట్ చేసుకోవచ్చు, 1 or 2% ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇది చాలా మందికి తెలియదు, బ్యాంకు లాకర్లు వాటి వీటి పెట్టుకుంటారు కానీ. బట్ దాన్ని చెప్పాను కదండి, దాన్ని కేవలం కడ్డీలుగా కరిగించి పెట్టుకోవాలి. సో కాబట్టి ఈ స్కీమ్ ని తిరిగి ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ గవర్నమెంట్ తిరిగి ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏముంది అంటే, ఆ రోజు ఎవరైనా సరే కేవలం బ్యాంకులో మాత్రమే డిపాజిట్ చేయగలరు. ఇప్పుడు మారుతున్న స్కీమ్ లో మెయిన్ ప్రపోజల్ ఏంటంటే ఎనీ జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. అంటే బంగారు సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత పోతే అంత మొత్తం బంగారు ఇస్తూ వడ్డీ ఇచ్చేయడానికి బంగారు వీళ్ళు జ్యువెలరీ షాప్స్ కూడా ఆథరైజ్ చేయడానికి ఒక రాబోతుంది. దీనికి 2 కేంద్ర మంత్రులు, జ్యువెలరీ అసోసియేషన్. ఎగ్జాక్ట్లీ, అందుకే మనం చూడాలి విధి విధానాలు. ఎందుకంటే ఇంతకుముందు బ్యాంకులు బంగారు అంటేనే బ్యాంకులు దానికి బ్యాక్డ్ బై ఆర్బీఐ అంత మొత్తం డిపాజిట్లు పెట్టాలండి. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసిన గోల్డ్, ఫిజికల్ గోల్డ్ కు ఈక్వలెంట్ అమౌంట్ డిపాజిట్ చేయాలి, చేస్తేనే ఆర్బీఎస్ బ్యాంక్స్ అలౌ చేస్తారు మీరు గోల్డ్ డిపాజిట్స్ పే. సో మరి జ్యువెలరీ షాప్స్ కూడా అలాంటిది ఏమన్నా ఉంటుందా, వెసులుబాటు ఉంటుందా? ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్ అంటారు కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. ఈ రోజు మనం చాలాసార్లు చర్చించుకున్నాం, డిజిటల్ గోల్డ్ అని ఫోన్ పేలోనో గూగుల్ పేలోనో పేటిఎం లో అమ్ముతున్నారు, దానికి ఆర్బీఐ బ్యాకింగ్ లేదు అసలు. అది వాళ్ళు ఒకసారిగా చేతులు ఎత్తేస్తే ఎటువంటి సిస్టమ్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు రాబోతుంది కేంద్ర మంత్రులతో ఒక కమిటీ వేసి రాబోతున్నాడు, కాబట్టి మనం వెయిట్ చేసి చూడాలి నిర్మల్ గారు. కాకపోతే అనలిస్ట్ గా నా ప్రపోజల్ వేరే ఉంది, బట్ ప్రధానంగా ఇందుకు సంబంధించిన టెక్నికల్ వివరాలు ఇంకో వీడియోలో నేను చాలా వివరంగా చెప్తాను. బట్ ఇది సమరీ, మీ దగ్గర నిరుపయోగమైన బంగారాన్ని పెట్టుకొని మానిటైజ్ చేసుకొని దానికి వడ్డీ పొందండి. ఎప్పుడు కావాలంటే వెళ్ళి, మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, మధ్య మధ్యలో ఇవ్వరు. అంటే ఎఫ్డీస్ లాగానే బ్రేక్ చేస్తే ఇంట్రెస్ట్ ఉండదు, మీ అమౌంట్ ఇస్తారు అంతే. సో కాబట్టి తీసుకోండి, మీ బంగారు పెరుగుతున్న రేట్ ని పొందండి, మధ్యలో ఇంట్రెస్ట్ కూడా పొందండి, సెక్యూరిటీ ఉంటుంది, లాకర్ల ఫీజులు ఉండవు అని అంటూ ప్రపోజల్ చేశారు. ఎందుకు అది ఆకర్షణీయంగా కాలేదు, దాని ఎందుకు అనేది మనం తర్వాత చర్చించుకోవచ్చు. అంత బంగారాన్ని డిక్లేర్ చేయడం ఎందుకు అనుకున్నారో, ఇంకోటి అనుకున్నారో. 50,000 టన్నులు అంచనా ఉంటాయి, ఒక 25,000 వేసుకోండి, మన ఇండియాలో ఉండి 50 టన్నులు కూడా రాలేదు. సో కాబట్టి ఇంపోర్ట్ అవుతూనే ఉంది, మన దేశంపై భారం పడుతూనే ఉంది. డాలర్లో వెచ్చించి మనం 70 బిలియన్ లాస్ట్ ఇయర్ 2025లో 70 బిలియన్లు, అంటే మనం ఒక 910,000 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటే అన్ని రకాలుగా భారతదేశం ఒక
70 to 80 బిలియన్ బంగారం మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి సో వీటి గురించే ప్రధానంగా ఆలోచించి గవర్నమెంట్ మళ్ళీ ఒక్కసారి దీన్ని ఆకర్షణీయంగా తీసుకొస్తే ఏమన్నా దేశీయంలో ఉన్న బంగారం మనం వాడుకోవచ్చు, ఇంపోర్ట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. అప్పట్లో డిమానిటైజేషన్ అని డబ్బులు మొత్తం పోయాయి కదండి, కరెన్సీ అంతా బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి, పెద్ద నోట్లన్నీ. అలా ఏమన్నా చేస్తారేమో మానిటైజేషన్ అనగానే. సిమిలర్ అండి, మీరు చూస్తారంటే మానిటైజేషన్ డిమానిటైజేషన్ సిమిలర్ టైంలో పెట్టారు. అదే ఒకటి ఏంటంటే బ్లాక్ మనీని తీసుకురావడానికి గోల్డ్ అనేది, బ్లాక్ గోల్డ్ అరికట్టడానికి కాకుండా కూడా గోల్డ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న గోల్డ్ మీద ఇంపాక్ట్ తగ్గాలి, దేశంలోనే ఇంత ఉంది కదా ఈ బంగారాన్ని మనం రీసైకిల్ చేసుకొని వాడుకోవాలి. కానీ ఎవరు ఇవ్వలేదు గోల్డ్, ఎవరు ఇవ్వలేదు, డబ్బులు అయితే 100% వచ్చేసినాయి, ₹1 కూడా బ్లాక్ మనీ లేదు ఇండియాలోనే తెలిపింది. సో కాబట్టి రెండు కూడా ఆశాజనకంగా లేవు. మరి ఇప్పుడు రాబోతున్న స్కీమ్ ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ మీద ఫోకస్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, తగ్గించాలి ఎలాగైనా సరే. కస్టమ్ డ్యూటీ పెంచారు, తర్వాత ప్రధానమంత్రి గారు నేరుగా అప్పీల్ చేశారు, చాలా మంది కూడా స్వచ్ఛందంగా కూడా చెప్తున్నారు, అయినా కూడా బంగారు కొనడం ఆపట్లేదు, సో అమ్మడం కూడా ఆపట్లేదు. అంటే రీసైకిల్ జరుగుతూ ఉంది. కాబట్టి చూడాలి, మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్న తరుణంలో మళ్ళీ కూడా డిమాండ్ పెరుగుతుంది, అందరు కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసే వైపు వెళ్తారు. సో కాబట్టి చూడాలి నిర్మమ గారు, ఇది స్కీమ్ ఎలా ఉండబోతుంది, విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, దీంట్లో ఏమైనా ప్రోత్సాహకరంగా ఉంటుందా, మీరు అంటున్నట్టు సెక్యూరిటీ ఏంది, గ్యారంటీ ఏంటి, ఇలాంటివి చూస్తే మనము దాని ప్రకారంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు, అందరు కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. బట్ కాకపోతే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు ఎప్పటి నుంచో ఉండేది సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటారండి. అంటే బాండ్స్ ఇష్యూ చేసేవారు, అంటే బంగారు కొనాలంటే ఫిజికల్ కొనకుండా ఆ బాండ్ కొంటే ఈ రోజు రేటు మళ్ళీ అమ్మిన రోజు రేటుకి మనకు మధ్యలో వడ్డీ ఇచ్చేవాళ్ళు. సో బంగారు రేటుకు తగ్గట్టే మనము అంటే ఈ బూలియన్ మార్కెట్ లో సరే స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి గోల్డ్ షేర్స్ కొనడం కంటే కూడా ఈ సావరిన్ గోల్డ్ బాండ్ ఆర్బీఐ ఇష్యూ చేసింది. సో అది స్టాప్ చేశారు. దాన్ని తిరిగి తీసుకొస్తే బహుశా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించచ్చు, ఎందుకంటే దానికి కూడా 7 years మెచ్యూరిటీ ఉంటుంది, ఇయర్లీ 2.5% ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత దాని మీద వచ్చే వడ్డీ ట్యాక్స్ ఫ్రీ. సో ఇలా ఉంటున్నప్పుడు బంగారు చూస్తే మీరు 1 year లో 2 year లో డబుల్ అయింది. సో 5 years లో 10 years లో బహుశా ట్రిపుల్ కావచ్చు. సో హ్యాపీగా ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టి అన్నిటికంటే ఎక్కువ ఆదాయం పొందే మార్గాలు సావరిన్ గోల్డ్ బాండ్ లో ఉన్నప్పుడు ఫిజికల్ గోల్డ్ తీసుకొని మళ్ళీ దాన్ని లాకర్లో పెట్టి దాని గురించి ఇంత పెట్టే బదులు గోల్డ్ బాండ్స్ మళ్ళీ తిరిగి తీసుకొస్తే గవర్నమెంట్ వీటన్నిటికంటే ఎక్కువ, అంటే అప్పుడు గోల్డ్ ఎవరు కొనాలన్న ఆసక్తి ఉండదు, దాని మీద మనకు వచ్చే ప్రయోజనం పొందుతున్నప్పుడు ఫిజికల్ గోల్డ్ ఇంపోర్ట్ డిమాండ్ తగ్గిపోతుంది. సో తిరిగి దాన్ని కూడా ప్రవేశపెట్టాలనేది నేను ప్రధానంగా చాలా చోట్ల కూడా చర్చించాను ఈ డిస్కషన్ వచ్చినప్పుడు. అది ఎందుకో డిస్కంటిన్యూ చేశారు, ఎందుకంటే అంత మొత్తం ప్రైస్ ఇవ్వలేకపోయారు. అంటే వాళ్ళు అనుకున్నప్పుడు బంగారు 8% పెరుగుతూ పోయింది, లాస్ట్ 2 years లో చూస్తే మీరు 75% 50% పెరిగింది. కాబట్టి ఆ మేరకు ఫిజికల్ బ్యాకింగ్ ఆఫ్ గోల్డ్ చేయలేకపోయింది ఆర్బీఐ. సో కాబట్టి చూడాలండి నిర్మల గారు. ఏదైనా మానిటైజేషన్ అనే మాట వినపడిందంటే తగ్గించడం అంతే, ఇక ఏదైనా కరెన్సీ కానీ గోల్డ్ కానీ పెద్ద ప్రయోజనం ఉండదు అనే ఒక అంచనా, దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. సో తిరిగి ఏదో లక్ష్యంతో వస్తున్నారు కానీ ఆ లక్ష్యాలు నెరవేర్చలేదు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, 50,000 టన్నులు ఉందంటున్నారు ఒక అంచనా భారతదేశంలో, అంటే ప్రపంచంలోనే 1/4 గోల్డ్. అంతే కదా, మన దగ్గరే ఉంది. సో మన దగ్గరే ఉంది. ఇక మన దాన్ని కలెక్ట్ చేసుకుని మీరు వడ్డీ తీసుకోండి అయ్యా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే ఒక గ్రామ్ గోల్డ్ రావట్లేదంటే ఇక మరి అది ఎలా ఉందో, ఏ రూపంలో ఉందో, ఎవరి తీసుకుంటే మళ్ళీ ఇస్తారో ఎవరో అని భయం. ఏంటండి తీసుకుంటే ఒకసారి మళ్ళీ ఇస్తారో బ్యాంకులండి, ఆర్బీఐ బ్యాక్డ్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, మీరు ఈ ఇంటి దగ్గర ఉన్న ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి, ప్యూరిటీ టెస్ట్ చేసి మరీ సర్టిఫికేట్ ఇచ్చే బ్యాంకులు. కాకపోతే నేను ఇందాక అన్నట్టు గోల్డ్ అనేది చాలా మంది డిక్లేర్ చేసుకోవడానికి ఇష్టపడరండి. మా దగ్గర బయటికి చెప్పరు. సో బ్యాంకుల్లో పోయి పెట్టి చెప్పుకోవడం ఎందుకు, అందులో మళ్ళీ అనవసరంగా 1 కిలో గోల్డ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందని చాలా మందికి భయం. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఒక పెళ్ళైన మహిళకు 500 grams గోల్డ్ ఎలా వచ్చిందో అడిగే హక్కు కూడా ఐటీకి లేదు. అంతవరకు చట్టం ఉందని చాలా మందికి తెలియదు. మీరు నిర్బంధంగా 1/2 కిలో గోల్డ్ అని మీరు చెప్పొచ్చు, నిరుపమ గారు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే హక్కు లేదు. అండ్ ఈచ్ అన్మ్యారీడ్ లేడీకి 100 grams, మేల్ పర్సన్ కూడా 100 grams వరకు. ఆ పైన అయితేనే ఎవరికైనా కూడా ఐటీ గానే సోదా చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి, ఎందుకంటే భారతదేశం పిల్లలకి ఎనీ పర్సన్, లేడీ అన్మ్యారీడ్ లేడీ 100 grams, మ్యారీడ్ మేల్ కి 100 grams అండి, మ్యారీడ్ మేల్ కి. అన్మ్యారీడ్ మేల్స్ కి ఏం లేదు, 0. అన్మ్యారీడ్ ఫీమేల్ కి 100 grams, మ్యారీడ్ మేల్ కి 100 grams. అన్మ్యారీడ్ మేల్ కి ఏం లేదా?
ఏంటండి అన్మ్యారీడ్ మేల్కి ఏమి ఉండకూడదా? అన్మ్యారీడ్ మేడం మీ అబ్బాయి పేరు మీద అయితే ఏం లేదండి. ఇది మరీ దారుణం అండి. పిల్లలు పెద్దోళ్ళు ఇప్పుడు అంటే రింగ్స్ అంటే వేసుకుంటారు, భారతదేశంలో మెడలో చట్టం గొలుసులు ప్రకారం అంటే వేసుకుంటారు, అమ్మాయిలకే చిన్నపిల్లలు ఇస్తారు కదా పెద్దోళ్ళు గోల్డ్ అందరూ. అనేది ఒక సాంప్రదాయంగా ఆ, పెళ్ళైన స్త్రీకి లేదా పెళ్లి కాని స్త్రీకే ఉంటది గోల్డ్ అని అప్పట్లో ఇది ఒక యాక్ట్ చేశారు. అది కూడా సవరించవచ్చు, చెప్పలేం మనం ఎప్పుడైనా. బహుశా అది తెలియక కూడా చాలా మంది ఇంట్లోనే పెట్టుకొని మగ్గిపోతుంది గోల్డ్. అదే దాన్ని మళ్ళీ లాకర్ లో కూడా పెట్టుకుంటారు, 15,000 20,000 కట్టి లాకర్ లో పెట్టుకుంటారు, కానీ ఇలాంటి స్కీమ్ లో పెట్టరు. సో కాబట్టి తెలుసుకొని బహుశా కొద్దిమంది ఏమన్నా ఈ రాబోతున్న స్కీమ్ లో ఆకర్షణీయంగా ఉంటే తర్వాత బంగారు షాపులు తెలిసిన వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకుంటే డిపాజిట్ చేసి డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. మరి చూద్దాం మనం, ఇది పూర్తిగా ఇది వివరాలు వచ్చిన తర్వాత దాన్ని అందరికి అప్పుడు కూడా మనకి క్లారిటీ అవేర్నెస్ వస్తుంది. చేద్దాం. అవును. చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్. థ్యాంక్ యూ.